గైస్ మీ అందరికి ఒక విషయం ఏంటంటే, అసలు ఇన్ని సీజన్‌లలో నేను ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ని చూసాను. ప్రతి ఒక్క విన్నర్‌ని చూసాను. బట్ ఈ సీజన్ ఏంటో ముగ్గురు కంటెస్టెంట్‌లకి ఒకటే పీఆర్ అంట. ఇదేంటి విచిత్రమో నాకు తెలియదు. దాని గురించి పెద్ద వీడియో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వస్తది. వెయిట్ చేయండి. ఎక్స్‌పోజ్ చేస్తా పూర్తిగా. ఏంటి, ఎక్కడ, ఏ విధంగా ముగ్గురికి ఒకటే పీఆర్ ఉన్నారు ఏంటనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ నామినేషన్‌లో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ప్రేరణ, విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే పక్కా నిఖిల్‌కి ఫేవర్ జరిగేలాగానే అయితది. ఈవెన్ బిగ్ బాస్ కూడా సపోర్ట్ అక్కడే ఉంది కాబట్టి ప్రేరణ అని, విష్ణుప్రియ అని కంపల్సరీ ఎవరైతే నిఖిల్ పీఆర్స్ ఉన్నారో, ముగ్గురు కలిపి ఒకరే పీఆర్ ఉన్నారో కంపల్సరీ విష్ణుప్రియ అని, ప్రేరణ అని ఎలిమినేట్ చేయడానికే ఓట్లు ఏపించుకుంటారు. వాళ్ళ కింద రోహిణి ఉన్నా రోహిణికి ఓట్లు వచ్చి వేస్తారు. వాళ్ళ కింద నబీల్ ఉంటే నబీల్‌కి వచ్చి ఓట్లేస్తారు. అందరూ మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తది నిజమే అయితది. నెక్స్ట్ వీక్ విష్ణుప్రియ ఆర్ ప్రేరణని ఎలిమినేట్ చేయడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లన్నీ కొంచెం అంటే కొంచెం ఇట్లా నిఖిల్‌కి డైవర్ట్ అయితాయని చెప్పేసి. ఇలా ప్లాన్ ఎలా ఉందంటే ఆడియన్స్‌కి అందరికి అర్థం కావాలి. ఏంటి నిజం, అసలు ఎక్కడి నుంచి నువ్వు ఓట్లు